యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. మన ఇన్స్టిట్యూట్లో 100K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయి. దీంట్లో భాగంగానే 60,000 రూపీస్ వర్త్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు మీకు కేవలం 48,000కి ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి అందిస్తున్నాం. అండ్ దట్ టు న్యూ బ్యాచెస్ 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మార్చ్ 1 నుంచి జరుగుతున్న న్యూ బ్యాచెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చక్కగా ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ సబ్జెక్ట్ పికప్ చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ది కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏదైనా డౌట్ ఉంటే మీ నెంబర్కి కాల్ చేయొచ్చు, మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. అండ్ ఫుల్ డెమో మీరు చెక్ చేసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన పని ఉండదు. మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీకు కంప్లీట్ సర్వీస్ ఇస్తారు. నచ్చితే మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. So look at this article. Union Cabinet approves 100% FDI in space sector. సో స్పేస్ సెక్టర్లో 100% FDIని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అని మనకి ఇప్పుడు న్యూస్ వచ్చింది. సో ఇది మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి, దీని నుంచి ఏ విషయాలు మనం తెలుసుకోవాలి అనేది ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఎందుకంటే రీసెంట్గానే వచ్చింది కాబట్టి దీని గురించి కొంచెం మనం టచ్ చేయాలి. సో ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఈ పాలసీ మనకి యాజ్ ద నేమ్ సజెస్ట్ 2023లో అప్రూవ్ చేయబడింది. సో ఈ స్పేస్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ లేదా విజన్ ఏంటి అంటే టు అన్లాక్ ఇండియాస్ పొటెన్షియల్ ఇన్ ద స్పేస్ సెక్టర్. To unlock India's potential in the space sector. ఎలా అన్లాక్ చేయాలి? స్పేస్ సెక్టర్ వయా ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ఇది కీవర్డ్ అనమాట. వయా ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచడం ద్వారా ఇండియన్ స్పేస్ సెక్టార్ యొక్క పొటెన్షియల్ని పెంచాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. ఇప్పుడు వరల్డ్ స్పేస్ ఎకానమీలో అంటే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం కౌంట్ చేస్తే వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ కేవలం 2% ఉంది. ఇప్పుడు దాన్ని ఫ్యూచర్లో 10% వరకు తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. సో 2% నుంచి గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన కాంట్రిబ్యూషన్ 10%కి వెళ్ళాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. సో ఇలాంటి ఆబ్జెక్టివ్ మనం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఓన్లీ గవర్నమెంట్ పార్టిసిపేషన్తో పాసిబుల్ కాదు. ఇది ఫుల్ఫిల్ అవ్వాలంటే వీ నీడ్ ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ పెరగాలి అంటే గవర్నమెంట్ డిఫరెంట్ నామ్స్ని ఏం చేయాలి? నామ్స్ని లిబరలైజ్ చేయాలి, ఈజ్ చేయాలి. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్డిఐ పాలసీని లిబరలైజ్ చేసింది. ఎఫ్డిఐ పాలసీ లిబరలైజ్డ్ అని మనం చెప్పొచ్చు, లిబరలైజ్ చేసిందని చెప్పొచ్చు. సో ఏంటి ఆ లిబరలైజేషన్? అసలు ఫస్ట్ ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా ఒక విదేశీ కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టడం. ఎటువంటి పెట్టుబడి పెట్టడం? 2 రకాలుగా పెట్టుబడి పెట్టచ్చు. వాళ్ళు ఇండియన్ కంపెనీస్ యొక్క షేర్స్లో పెట్టుబడి పెట్టడం, అంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళి మన కంపెనీ షేర్స్ని కొనేయడం. అదేదో 1% 2% కొంచెం కొనుక్కున్నారు అనుకోండి, దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కాల్డ్ ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. వీ కాల్ దట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఒక ప్రాఫిట్ మోటివ్తో ఈ కంపెనీలో పెడితే రేపొద్దున ఈ కంపెనీతో పాటు మనం గ్రో అవుతాము అనే ఉద్దేశంతో దాంట్లో పెట్టుబడి పెట్టారు. అంతేగాని కంపెనీ వ్యవహారాల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలని, పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం కాదు. అలాంటి పెట్టుబడులు మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. అలా కాకుండా ఆ విదేశీ కంపెనీ భారతదేశంలో ఉన్న కంపెనీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేసి లాంగ్ టర్మ్లో కలిసి ప్రయాణం చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తే వీ కాల్ దట్ యాజ్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఎఫ్పిఐ ఈజ్ జనరల్లీ ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఓరియంటేషన్తో నడుస్తుంది. వస్తుంది. ఎఫ్డిఐ ఈజ్ జనరల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ ఓరియంటేషన్. వాళ్ళతో పాటు మనం కూడా గ్రో అవ్వాలి అనే ఆబ్జెక్టివ్తో మనకి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం
ఎఫ్డిఐలో ఇన్ జనరల్ దేర్ విల్ బీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో పెట్టుబడి పెడుతున్న కంపెనీ భారతదేశపు కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కూడా అంటే వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ప్రొపరేట్ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తుంది. అలాగే దేర్ విల్ బీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అఫైర్స్, యాక్టివ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ యొక్క డే టు డే వ్యవహారాల్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెడతారు. సో పెట్టుబడి పెట్టి డే టు డే వ్యవహారాల్లో చేస్తారు. ఇట్స్ లైక్ వాళ్ళే డైరెక్ట్గా మన దేశంలో పెట్టి రన్ చేస్తున్నట్టు. ఎఫ్పిఐలో నో ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ నేను రాస్తున్న పాయింట్స్ ఏవి ఎఫ్పిఐలో ఉండవు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ప్రధానంగా ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి డిఫరెన్సెస్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మన దేశంలో ఎవరైనా ఎఫ్డిఐ చేయాలి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఎవరైనా చేయాలి అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్, 2 గవర్నమెంట్ రూట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్ అంటే అర్థం ఏంటి? అది ఎఫ్డిఐ పాలసీలో మెన్షన్ చేస్తారు. ఏదన్నా ఒక సెక్టార్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐ అప్రూవ్డ్ అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్, నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశంలో ఉన్న ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళు ఎవరి పర్మిషను తీసుకోక్కర్లేదు. ఎనీవే, దీనికంటే ముందు ఇంకొక పాయింట్, అసలు ఎఫ్డిఐ ఏ రకంగా చేయొచ్చు, ఏ రకాలుగా ఎఫ్డిఐ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఎలా చేయొచ్చు? ఒకటి, వాళ్ళు ఫారిన్ కంపెనీలో మెయిన్ వేరే కంట్రీలో వాళ్ళకి మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది. సో దే కెన్ స్టార్ట్ ఏ సబ్సిడరీ హియర్, అంటే ఇక్కడ వాళ్ళ యొక్క సబ్సిడరీ స్టార్ట్ చేయొచ్చు. లేదా దే కెన్ ఎక్వైర్ అన్ ఇండియన్ కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీని వాళ్ళు కొనేయచ్చు. సో ఇండియాలో ఆపరేషన్స్ నడుపుతున్న ఒక కంపెనీని వాళ్ళు కొనేయచ్చు. లేదా దే కెన్ మర్జ్ an Indian company విత్ ఫారిన్ కంపెనీతో మన ఇండియన్ కంపెనీని కలిపేయచ్చు, ఎక్వైర్ చేయొచ్చు లేదా కలిపేయచ్చు. లేదా దే కెన్ ఫార్మ్ ఏ జాయింట్ వెంచర్. సో వాళ్ళు మేము కొంత 40%, మీరు 20%, లేదా మీరు 60%, మేము 40%, మీరు 70%, మేము 30%, ఇలా జాయింట్ వెంచర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల మార్గాల్లో ఎఫ్డిఐ అనేది చేయొచ్చు. మీకు చూడండి, మారుతి సుజుకి ఉంది. సో సుజుకి ఈజ్ ఏ ఫారిన్ కంపెనీ, ఇండియా వచ్చింది మారుతితో కలిపి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. సో ఇట్స్ ఏ జాయింట్ వెంచర్. సో ఇద్దరిది కలిపి వాళ్ళకి కొంత వాటా ఉంటుంది, వీళ్ళకి కొంత వాటా ఉంటుంది. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ అంటాం. సో టాటా ఇండియన్ కంపెనీ, ఏఐజీ ఫారిన్ కంపెనీ. సో వాళ్ళు ఇండియాకి వచ్చి టాటా ఏఐజీ. హీరో హోండా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదులేండి. హోండా వచ్చి హీరోతో కలిసి ఇండియాలో జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫ్డిఐ అని మీరు చెప్పొచ్చు అనమాట. అయితే ఎఫ్డిఐ 2 రకాలుగా చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సెక్టర్. గవర్నమెంట్ ఎఫ్డిఐ పాలసీ ప్రకారం చూసుకోవాలన్నమాట. సో ఒకటి ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్లో ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం, నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ ఏ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకు ఓకే అంటే వాళ్ళ కంపెనీ షేర్స్లు కొనుక్కోవచ్చు, జేవీ ఫామ్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ వన్ ఆటోమేటిక్ రూట్లో. అదే ఇఫ్ యూ టాక్ అబౌట్ గవర్నమెంట్ రూట్, మనం గవర్నమెంట్ రూట్లోకి వచ్చాం అనుకోండి, అప్పుడేమవుతుంది మనకి, గవర్నమెంట్ రూట్లో దే హ్యావ్ టు టేక్ పర్మిషన్, ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎవరి నుంచి అప్రూవల్ కావాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎఫ్ఐపిబి, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. సో వాళ్ళ దగ్గర అప్రూవల్ అనేది తీసుకోవాలి. మేము పలానా సెక్టార్లో ఎఫ్డిఐ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, సో మీ అప్రూవల్ కావాలని ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, వాళ్ళ ఫార్మాట్లో అప్లికేషన్ పెట్టాలి. అక్కడ అప్రూవల్ వస్తే తప్పితే నెక్స్ట్ స్టెప్ వేయడానికి లేదు. సో ఎఫ్డిఐ అనగానే మీకు ఎప్పుడు ఈ 2 గుర్తు రావాలి, ఆటోమేటిక్ రూటా, గవర్నమెంట్ రూటా, ఇది మనకి గుర్తు రావాలి. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన రిఫార్మ్ ఏంటి అంటే, అంటిల్ నౌ ఇప్పటి వరకు స్పేస్ సెక్టార్లో
ఎఫ్డిఐ అనేది మనకి గవర్నమెంట్ రూట్ మాత్రమే ఉండేది. అంటే గవర్నమెంట్ అప్రూవల్తో మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ టైం ఆటోమేటిక్ రూట్ ద్వారా కూడా అలౌ చేయడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ రూట్ ద్వారానే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్పేస్ సెక్టార్లో ఆటోమేటిక్ రూట్ అనేది ఇప్పుడు లాంచ్ చేశారు, అవకాశం అనేది కల్పించారు. అది కూడా అప్ టు 100% వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఆటోమేటిక్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ రూట్ అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నట్టు, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్తో మాట్లాడకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ లోకల్ ప్రైవేట్ కంపెనీస్తో మాట్లాడి మీరు జేవీసీ గట్రా ఫామ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం అలౌ చేసింది అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాము. ఇక్కడ మొదటి థింగ్ ఏంటి అంటే అమెండెడ్ పాలసీ ప్రకారం, యాజ్ పర్ అమెండెడ్ పాలసీ టుడే 74% FDI అండర్ ఆటోమేటిక్ రూట్, ఓకేనా? అండ్ బియాండ్ 74% అండర్ గవర్నమెంట్ రూట్. ఇది అలౌ చేస్తున్నారు. ఏ సెక్టార్కి? దిస్ ఈజ్ అలౌడ్ నౌ ఇన్ విచ్ సెక్టార్ అంటే మనకి శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్ సెగ్మెంట్లో, అలాగే శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్ అండ్ గ్రౌండ్ యూజర్, శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో 74% FDI ఆటోమేటిక్ రూట్లో, బియాండ్ దట్ గవర్నమెంట్ రూట్లో అలౌ చేస్తున్నారంటే 100% FDI కూడా ఇక్కడ అలౌ చేస్తున్నారు. కాకపోతే 74% వరకు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో అడుగు పెడుతుంది. సో ఇండియాలో ఉన్న ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తుంది. సో ఇండియన్ కంపెనీకి 50% వాటా, ఫారిన్ కంపెనీకి కూడా 50% వాటా ఉందనుకోండి. అప్పుడు అప్రూవల్ తీసుకోవాలా గవర్నమెంట్ది? అప్రూవల్ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళ వాటా 50% మాత్రమే. 74% వరకు కూడా ఆటోమేటిక్ రూట్, ఎటువంటి అప్రూవల్ లేకుండానే వాళ్ళు ఇక్కడ ఇండియన్ కంపెనీతో జేవీస్ ఫామ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ఫారిన్ కంపెనీ అనేది 74%కి మించి, అంటే ఇండియన్ కంపెనీకి ఏమో 25%, లెట్సే వాళ్ళు 75% వాటా పెట్టాలనుకున్నారు అనుకోండి, దెన్ దే హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడు కూడా ఎలా చేస్తారు? ఇది గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని వెళ్ళాలి. ఏ సెగ్మెంట్లో? ఈ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఇలాంటి రూల్స్ పెట్టడం జరిగింది. అలాగే వాట్ అబౌట్ లాంచ్ వెహికల్స్? శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం మాట్లాడాం. అలాగే స్పేస్లో ఇంకొక సెగ్మెంట్ ఏంటి? లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్స్. శాటిలైట్స్ అనేవి పైకి వెళ్ళి మన భూమి చుట్టూ అటు చుట్టూ తిరిగేవి. మరి వాటిని పైకి తీసుకెళ్లే వాటిని ఏమంటాం? లాంచ్ వెహికల్స్ లేదా రాకెట్స్ అంటాం. మరి లాంచ్ వెహికల్స్ సెగ్మెంట్స్లో రూల్స్ ఏంటి అంటే 49% అప్ టు 49% ఆటోమేటిక్ రూట్ ద్వారా అలౌ చేస్తున్నారు. ఓకేనా? బియాండ్ 49%, బియాండ్ దట్ గవర్నమెంట్ రూట్ ద్వారా అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇచ్చిన మెయిన్ పాయింట్. సో ఈ రకంగా 100% కూడా మనకి ఇస్తున్నట్టే, కాకపోతే కొంత పర్సెంట్ ఆటోమేటిక్ రూట్లో, కొంత పర్సెంట్ గవర్నమెంట్ రూట్లో. అంటే కొంతవరకు మీరు అప్రూవల్ తీసుకోవాల్సిన పని లేదు, బియాండ్ దట్ పర్సెంట్ అప్రూవల్ తీసుకోవాలి. సో లాంచ్ వెహికల్ సెగ్మెంట్కి ఒకలాగా, శాటిలైట్ సెగ్మెంట్కి ఇంకోలాగా రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ది అనౌన్స్మెంట్ ఇన్ న్యూస్. హెడ్లైన్లో వచ్చే న్యూస్ ఇది. మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు ఇప్పుడు మీకు ఆల్రెడీ కవర్ చేశాను. ఇండియా స్పేస్ పాలసీ 2023, ఎఫ్డిఐ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ, అండ్ ఎఫ్డిఐలో ఉన్న 2 రూట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్కి డిఫరెన్స్ ఏంటి. ఇది మీరు స్టాటిక్ పరంగా రివైజ్ చేసుకోవాల్సిన అంశాలు అన్నీ నేను కవర్ చేశాను. సో ఇంకొక పాయింట్ మనకు కవర్ చేయాల్సింది ఏంటి అంటే, ఎఫ్డిఐ అనేది 2 కైండ్ ఆఫ్ కంపెనీస్లో మనం చేయొచ్చు. ఇది ఒక్కటి కూడా కవర్ చేస్తే మొత్తం కవర్ అయిపోతుంది. ఒకటి
అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీస్లోనూ చేయొచ్చు, అలాగే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లోనూ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో చేసేటప్పుడు యూ హ్యావ్ టు డూ ఏ మినిమమ్ ఆఫ్ 10%. మినిమం 10% చేసినప్పుడే ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఎఫ్డిఐ. దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కౌంట్ చేస్తాము. అన్లిస్టెడ్కి అలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి? టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ పాయింట్స్ అనేవి రెండింటికి వర్తిస్తాయి. కానీ లిస్టెడ్ కంపెనీ అయితే మినిమం 10% షేర్స్ పర్చేస్ చేస్తేనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకొన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తాను దీంతో పాటు. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎఫ్డిఐ అనేది మనకి డెట్ క్రియేట్ చేస్తుందా? ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎనీ డెట్? నో. ఇప్పుడు చూడండి, ఇది ఇండియా, ఇది ఫారిన్ కంపెనీ. సో ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి పెట్టుబడి పెడుతుంది, విచ్ మీన్స్ ఫారిన్ క్యాపిటల్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్. ఫారిన్ క్యాపిటల్ భారతదేశానికి వస్తుంది. ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎనీ డెట్? నో. ఇది అప్పు కాదు, పెట్టుబడి. సో మనం తిరిగి ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. వాడే కావాలంటే తిరిగి వాడు అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? ఇది అప్పు కాదు. అదే ఫారిన్ బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, అది డెట్. ఫారిన్ బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకుంటే అప్పుడు కూడా డబ్బు ఇండియాలో ఎంటర్ అవుతుంది, దాన్ని మనం డెట్ అంటాం. సో దానికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాలి, డెట్ సర్వీసింగ్ చేయాలి. ఇలా ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి పెట్టుబడి పెడితే మనం ఇండియా ఏమీ దానికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది డెట్ సర్వీసింగ్ అనేది అవసరం లేదు, ఇది డెట్ అనేది క్రియేట్ చేయట్లేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ఓకేనా? సో ఎఫ్డిఐ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన వచ్చిన ఒక ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూని మనం సాల్వ్ చేద్దాం. సో ఎఫ్డిఐ గురించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ వచ్చాయా? ఎస్, వచ్చాయి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఒకసారి చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ హియర్. 2020లో ఇది అడిగారు. చూడండి ఒకసారి ఏం అడిగారు. విత్ రిఫరెన్స్ టు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఇట్స్ మేజర్ క్యారెక్టరిస్టిక్స్. మేజర్ క్యారెక్టరిస్టిక్గా దేన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ త్రూ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ ఏ లిస్టెడ్ కంపెనీ అన్నారు. ఇట్ ఈస్ ఎ లార్జ్లీ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో అన్నారు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెట్ సర్వీసింగ్ అన్నారు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నారు. మీరు ఒకసారి కాన్సెప్చువల్గా నేను చెప్పినవన్నీ రివైజ్ చేసుకుంటే ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ త్రూ విచ్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ ఏ లిస్టెడ్ కంపెనీ అన్నారు. ఒక లిస్టెడ్ కంపెనీ అయినా కాదు కదా. లిస్టెడ్ కంపెనీ అని ఎందుకు అనుకోవాలి? అన్లిస్టెడ్ కంపెనీలో కూడా పెట్టచ్చు. ఓకేనా? ఎఫ్డిఐ లిస్టెడ్లో అవ్వచ్చు, అన్లిస్టెడ్లో అవ్వచ్చు. లిస్టెడ్ కంపెనీలు అయితే 10% మినిమం పెట్టాలని చెప్పాం. సో అదే మెయిన్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పడానికి లేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి చూడండి. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెట్ సర్వీసింగ్. డెట్ సర్వీసింగ్ అవసరం, అది అప్పు కాదు కదా. ఫారిన్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, దాంట్లో మనం ఎవరికి వడ్డీ చెల్లించాల్సిన పని కానీ అసలు చెల్లించాల్సిన పని కానీ లేదు. సో క్యాపిటల్ భారతదేశానికి వస్తుంది, కానీ మనం ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది తప్పు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టే పెట్టుబడి ఏంటి? ఎఫ్ఐఐ లేదా ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్గా గవర్నమెంట్ బాండ్స్లో కానీ లేకపోతే స్టాక్స్లో కానీ డైరెక్ట్గా చేసే పెట్టుబడిని ఎఫ్పిఐ అంటాం. ఇది కూడా మనకి మెయిన్ క్యారెక్టరిస్టిక్ కాదు. మరి ఏంటి? ఇట్ ఈస్ లార్జ్లీ ఎ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో. నాన్ డెట్ అంటే అప్పు సృష్టించని, క్యాపిటల్ ఫ్లో. క్యాపిటల్ అంటే ఏంటి? పెట్టుబడి, మనీ. ఫారిన్ మనీ భారతదేశానికి ఈ రూపంలో వస్తుంది. ఫారిన్ మనీ భారతదేశానికి వస్తుంది, బట్ అప్పు క్రియేట్ చేయలేదు. అలాంటి ఒక క్యాపిటల్ ఫ్లో అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ దిస్. మన ఇన్స్టిట్యూట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ కోర్స్ ఏది అంటే బిగ్ 5 కాంబో అని చెప్తాను. ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే 5 ఎసెన్షియల్ కోర్సెస్, దీంట్లో 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు అతి తక్కువ ఫీజులో ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు కేవలం 15,000కి
రూపీస్ వర్త్ కోర్సెస్ 15,000కి అందిస్తున్నాం. మంత్ ఎండ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా మన యాప్లో బిగ్ 5 కాంబో అని పెడితే మీకు వచ్చేసింది, డైరెక్ట్గా యూ కెన్ పర్చేస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, ఈ 5 ఏదన్నా కోర్స్ మీరు తీసుకొని ఉంటే మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే 10,000 పెట్టి CSAT కట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు 5,000 కడితే రిమైనింగ్ 4 కోర్సెస్ మీకు వచ్చేస్తాయి. సో మంచి ఆపర్చునిటీ యూస్ చేసుకోండి.